తెలుగు సమాజం అక్క చెల్లెలకు మగ జాతి ఆధిముత్యాలకు ఇవే మా వందనాలు. అయ్యా అన్నగారి మాటలు మాట్లాడితే పంచయ్యా అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండింది, ఇప్పటికైనా రాజకీయ నాయకుడిని ఈ ప్రజలందరికీ సేవ చేయాలని. అలాగని సీఎం అవుదామని చెప్పేసి అక్క చెల్లెలందరికీ చీరలు పంచారు, వాళ్ళు చీరేశారు. మగాళ్ళందరికీ మందు పెంచి ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా, కానీ వాళ్ళు మడతెట్టేశారు. అలాగే ఆడవాళ్ళకి జాకెట్లు పెంచి జెడ్పీటీసీ అవుదాం అనుకున్నా, వాళ్ళు జాలి కూడా చూపించలేదండి. సరే అని చెప్పేసి సంవత్సరానికి సరిపడా సరుకులు సప్లై చేసి సర్పంచ్ గా పోటీ చేశారు. కానీ బొచ్చలు బిర్యానీలు తిని సంచులు సామాన్లు తప్పేసి వేరదారులు వీరు దాటేసి వారికి బొచ్చలు పెంచారు. కానీ కూడా రాస్తాడండి. ఎలా రాస్తారయ్యా? ఏంద్రా ఏం చేసాం మనం తక్కువ? చీరలు పెంచారు కానీ జాకెట్లు పెంచారా? జాకెట్లు పెంచినప్పుడేమో చీరలు పెంచలేదు, ముందు వేశారు. నలుగురికి ఎట్లేదు, మరి నలుగురికి పొందేది అది లేదు. అలా అంటావా? అలాగయ్యా. అయినా మన పిచ్చి కానీ చీరలు పంచితే సీఎం అవుతామా, జాకెట్లు పంచితే జెడ్పీటీసీలు అవుతావా, సామాన్లు పంచితే సర్పంచులు అయిపోతావా? చెప్పండి. అరే ఇష్టండు అయ్యా గొడుగు నాకు పెట్టురా, ఎండలు అసలే మండిపోతున్నాయి. ఇదంతా అసమేగా పెట్టు. అయితే కొన్ని రోజుల్లో తెలుగు సమాజం సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవుతుంది కదా. ఏమంటే సంతోష్ గారు, నిజమేగా? ఈసారి సర్పంచ్ కూడా కాలేకపోయిన నేను ఈసారి తెలుగు సమాజం సెక్రటరీ అయితా. తెలుగు సమాజానికి తరగలేనంత తేజస్సును తీసుకొస్తా, పట్టుకోలేనంత ప్రతిష్టను పట్టుకొస్తా, తరతరాలకు కరిగిపోని సంపదను సృష్టిస్తా. అలాగే మన తెలుగు సమాజం బాని పెట్టండి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో తెలిసే విధంగా చేస్తా. ఇదే నా శపథం. అలాగని నా కోరిక తీర్చుకొని ప్రజలందరికీ సేవ చేస్తా. అరే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడరా. ఎలా చూడమంటారయ్యా? ఏరా ఏమైందిరా? నేనేడాది టైంకి మీటింగ్ అటెండ్ అయ్యారా? లేదు. మరి మీరు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేస్తే గ్రూప్ లో ఏదైనా మెసేజ్ పెట్టారా? లేదు. ముందుకొచ్చారా? అదేంట్రా, ప్రతి తెలుగు సమాజం ఫంక్షన్ లో నన్నే చికెన్ డాన్సులు చేపించమంటారు, ప్రతి సమాజానికి బ్యాంకులు కట్టమంటారు. వాడుకుంటే వాడుకున్నారు లేరా, అంతా మన వాళ్ళే కదరా. మన వాళ్ళకి సెక్రటరీ చెయ్యయ్యా. చెయ్యాలి. ఎలాగైనా ఈ తెలుగు సమాజానికి సెక్రటరీ నేనే అవ్వాలి. అవ్వరయ్యా. అవ్వాలి. అవ్వాలండి. అవ్వరండి. అవ్వాలి. అవుతారండి. ఎలా? ఆయనకు ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఆయన కలిస్తే మీకు మొత్తం సాయం చేసి మిమ్మల్ని ఎలాగైనా సెక్రటరీ చేస్తాడు. అవునా? సరే మాంత్రికుని కలుగుతాం. లైట్స్ ఆఫ్. హలో 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 ఓం హ్రీం క్రీం కాస్మోలా. ఓం హ్రీం కాస్మోలా. ఓం హ్రీం క్రీం. ఈ ఆడవాళ్ళని చూస్తుంటే మేకప్ ఎక్కువైందిరా.
వీళ్ళు మేకప్ను మసి చేయాలని మగవాళ్ళు కోరుకుంటున్నారా? మసి చేసేద్దాం. ఓ క్రీమ్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఎవరనుకుంటున్నారు గురూజీ? నన్ను బలివ్వడానికి సిద్ధపడిపోయినట్టున్నారు. నేను మీ శిష్యుడిని సర్పాన్ని గురూజీ. అరే భూమికి పెట్టున్న నిన్ను బలిస్తే బలిదేవత కోపం వచ్చి నాకు బ్రతుకు లేకుండా చేస్తుందిరా. శిష్యుడి అమ్మయ్య బతికిపోయానైతే. నువ్వు బతికిపోయావు సరే, కానీ బలివ్వడానికి బలికవ్వడానికి వస్తున్నారురా. ఎవరు గురూజీ? వాడు బాగా దిట్టంగా బలిసిన. అయినా తొందరెందుకురా? బయటికి పోయి వెంచి ఉండరా, నీకే తెలుస్తుంది. అలాగే గురూజీ. ఓ భీమ్. గురూజీ, మీరు హోమం చేస్తున్నట్టు ఇక్కడ ప్రాబ్లం ఉంది. అప్పుడే రారు వాళ్ళు. గురూజీ నమ్మకాయ. అసిస్టెంట్ కావాలన్నా పిలుద్దాం. పిల్ల మాంత్రికుని కలవాలి. ముందు మాట నా చెవిలో పడాలిరా. అక్కడ చెవులు ఎక్కడ ఉన్నాయరా? మొక్క కోడి గుంచే కనిపిస్తుంటేను. ఓరి మూర్ఖుడా! అరే పిల్ల మాంత్రిక, నాది చిన్న చిన్న సమస్య కాదురా, చాలా పెద్ద సమస్య. సమస్య చిన్నదైనా పెద్దదైనా ఈ సర్పానికి సమాధానం మా సద్గురువుది. అయినా మీ మాంత్రికుడి మంత్రదండం పనిచేస్తుందా లేదా? ఏమనుకుంటున్నారా? మా మాంత్రికుడు అంటే కాశ్మోరాకే కన్నీళ్ళు తెప్పించినోడు, చంద్రముఖికి చదువు చెప్పినోడు, వేదాళుడికి బతుకు నేర్పినోడు రా. మొత్తంగా మాయల మరాఠీని మంత్రదండంలో బంధించినోడు రా మా గురూజీ. గురూజీ. ఒరే శిష్యుడింబక, ఆ గురూజీ. ఎవర్రా వారు? లోనికి పంపించరా? ఆజ్ఞ గురూజీ. మాంత్రిక అంతా తెలుసు. నీ కోరిక తీరాలంటే బలిదేవత బలి కోరుకుంటుందిరా బండడింబక. ఏం ఫలితం మాంత్రిక? గురినా బలినా? మేకనా గురినా? ఓరి కుర్రడింబక, నీకు కుప్పలాడుతుందిరా. గుడిని కోసుకొని కూరందుకుంటామనే అదేం బలి ఇవ్వాలి? నీకు నరదిష్టి తగిలిందిరా. కానీ అయినదే నరుని బలి ఇవ్వాలిరా. బలబలే బలబలే నరబలి నరబలి బలబలే. ఏమైనా చేయండి, కానీ ఈ తెలుగు సమాజానికి సెక్రటరీ ఏమే కావాలి. ఎవరనిమ్మంటారు బలి? ఈ బలిదేవత బలిపీఠానికి కాబోయే ఆ బాధితుడు ఎవరు గురూజీ? చెప్పండి. నేను చెప్పడుగా. చెప్పండి గురూజీ. చెప్పడుగా. చెప్పండి గురూజీ. అయితే చెప్తా ఉండరా. ఓ భీమ్ భీమ్. వాడు 6 అడుగులు ఆజానుభావుడే ఉండాలా? పక్కాలు టికెట్ నిమిషంలో చేయగల సత్తా ఉండాలా? ఈ తెలుగు సంబంధం అంతా చంకలో పెట్టుకుని తిరుగుతుండాలా? వాడిని బలి ఇవ్వాలిరా. నేను వెంటనే వెళ్ళి తీసుకొని వస్తే మీ పాదాల చెత్త పడేస్తాను గురూజీ. నీకు చూపించడం కాదురా, నీకు చెప్పడం కాదురా, చేసి చూపిస్తా చూడు. అట్లా గురూజీ. ఓ గ్రీన్ చూడరా. కనిపించిందా సర్పం మాత్రక? కనిపించడం పెట్టరా, కళ్ళల్లో పడింది కొంచెం మోదరా. మూర్ఖుడా, ముఖమంతా ముల్లోకాలు కనబడ్డారా? మొహం కొడుక్కోవేంట్రా? నేను వెళ్ళి మొహం కొడుక్కొని వస్తా.
అక్కడ నీళ్ళు లేవురా, ఇటువైపు వెళ్ళి కడుక్కొని వస్తాను. గురూజీ, గురూజీ, పా పా పోలీస్ గురూజీ. భయమేనరా శిష్య డింబక? నీకు నిజంగా భయం లేదా పోలీసు అనగా? భయమా? నాక పాతాళలోకలు పిలిచే నాకు భయమా? నిజమా గురూజీ? వచ్చరా అయ్యా, లాంటి నొప్పిగా ఉందిరా అయ్యా. నాకు కూడా అలాగా ఉంది గురూజీ. నేను పూజిస్తున్నట్టు యాక్ట్ చేస్తాను, నువ్వు మేనేజ్ చేయరా? అలాగే గురూజీ, నేను జ్ఞానంతో వెళ్ళిపోతాను. మాత ఆవాహయామి. ఓ మాత ఎమ్మెల్యే అయ్యే చూపిస్తానే. అయినా ఏం నిలుస్తున్నారు? కంప్లైంట్ వచ్చింది, ఇక్కడ చెక్ చేద్దామని వచ్చాను. ఏరా గతము కూడా నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా? ఉక్కు బాగా పెంచావురా, బాగా ముందుకు వచ్చేసింది. ఏం చేస్తున్నారా మీరంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ సెటప్లు ఏంటి, ఈ గెటప్లు ఏంటి? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏం జరుగుతుంది? మీరేమిటి లాఠీ పట్టుకొని వచ్చారు పోలీసు గారు? దింపేయడానికేనా? ఈ ముగ్గులేంటిరా? ఎవరి ముగ్గులో దింపుదామనిరా? దింపితే దిగపోతంటారా? దింపి చూపించమంటావా? వద్దండి, భయంగానే ఉంది. ఏం చేస్తున్నాడా వీడు? మా గురువుని హోమం చేస్తున్నారండి. అనుకున్నా హోమకుండా మీరా? మా గురువుజీకి అగ్నిగండం ఉంది, అందుకే అగ్ని లేని హోమం చేస్తున్నారండి. ఈ నిమ్మకాయలేంట్రా? మరి హోమం చేస్తే వేడి చేస్తుంది కదండి, ఆ వేడి చల్లార్చడానికి నిమ్మకాయ కోసుకుని తాగుతామండి. నిప్పే లేదే హోమేలా అవుతుందిరా? వేడెక్కడి నుంచి వస్తుంది? మీరు అనుకున్నట్టు ఈ వేడి కాదండో, ఆ వేడండో. మరి ఆ పుర్రెలేంటిరా? పుర్రెలేంటి, ఈ బొక్కలేంటి, ఎముకలేంటి? అయ్యో, అది కూడా అడిగేస్తారా? టౌన్షిప్ లో కుక్కలు ఎక్కువ కదండి, ఒక్కొక్క కుక్కకి ఒక్కొక్క బొక్క అనమాట. ఇలా కుక్కలు వస్తాయి, ఇలా బొక్కలు వేస్తాం, ఇలా వెళ్ళిపోతాయండి. ఈ రక్తం ఏందిరా? మళ్ళీ మీరు పొరపడుతున్నారు, అది టమాటా జ్యూస్ అండి బాబు, సమోసాలో ముంచుకొని తినడానికి. సమోసాలో మోసాలో చూద్దాం. మీరా మాయ మాటలు చెప్పి మనుషులందరినీ మోసం చేయాలని ప్లాన్ చేస్తున్నారు మీరు? ఏడను No. ఏడను No. ఏడను No. గురువా క్షమించండి, ఎంత ఆపినా ఆపలేదు వాడు. ఆ మూర్ఖుడు. ఓ ఈ మూర్ఖడింబక, పైసల కోసం పాపాలు చేసి మీ పోలీసులు ఎక్కడ? పూజల కోసం పుణ్యం కోసం పూజ చేసి మా పండితులు ఎక్కడ? మోసగాలు చేసి మీకు మాకు పోలికేంటిరా? ఏమేశారు గురువా? మాంత్రిగా ఆ. చెందాడు మాంత్రిగా నాకు మోసపోయి మోగపోయాడు. పాత పాత్రలో గురుగులు పట్టిన పంచదార పొడిరా అది. తెలుసుగా, ఈ కాలంలో పంచదార అంటే పదార్థం కాదురా, పెస్టిసైడ్ రా కుర్రడింబక. గురువు గారు, మీరు యజ్ఞం చేస్తూ ఉండండి, ఆ బలివదుని తీసుకొస్తా. ఆగరా శిష్యుడింబక, ఆ. వాడి హైట్ నీకు హైట్ సరిపోదు కానీ ఆ. వాడి కొడుకుని ఎత్తుకురా. అవునా? వాడిని ఎత్తుకొస్తే వాడే వస్తాడు. ఆ. వాడి వచ్చాక ఆ. వాడిని ఈ సర్కిల్లో బంధించి ఆ. మంత్రించి ఆ. బలిపెట్టడానికి బలివ్వాలిరా. శభాష్, మంచి మంచి ఆలోచన గురువు గారు. సర్కిల్ ఇంపార్టెంట్ దిగులు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా గురువు గారు. శిష్యుడింబక. ఆజ్ఞ. ఓం హ్రీం క్రీం సంఖ్యని ఆవాహయామి. ఓం హ్రీం క్రీం సునీల్ సౌజన్య ఆవాహయామి. ఓం క్రీం భీం సమత ఆవాహయామి. ఓం
ఏమండి ఇంట్లో అబ్బాయి కనిపించడం లేదండి. అలా మీ అబ్బాయి నా దగ్గర ఉన్నారు. నేను కిడ్నాప్ చేశాను. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారో వీళ్ళు ఇక్కడే చెప్పేస్తారు. మీరు వెంటనే నేను చెప్పిన ప్లేస్ కి తొందరగా రావాలి. ఏంటండి ఇదంతా? గురువు గారు వాడు వచ్చేస్తున్నాడు. గురువు గారు మీరు పూజ ఇంకా గట్టిగా చేయండి. ఆగరా అక్కడ. శిష్యుడింపక తెలుసుగా, సర్కిల్ ఇంపార్టెంట్, సర్కిల్లో ఉండాలిగా, బలిచ్చే వరకు కదలకూడదురా. ఆగరా అక్కడ. నేను చెప్పిన మాట వింటండి. ఏది కుడి పక్క వెళ్ళు, ఎడం పక్క వెళ్ళు, 2 అడుగులు వెనక్కి వెళ్ళు. మీ అయ్య మంచోడు. మరో 3 అడుగులు ముందుకెయ్యు. వచ్చాడు. మరొక్క అడుగు వచ్చాడు. అదిరా గురువు గారు చక్ర వ్యూహంలో బంధించాను. మీరు పూజ ప్రారంభించండి. ఓం శంకిని ఆవాహయామి, ఓం శారద ఆవాహయామి, ఓం ఏకనాథ ఆవాహయామి. గురువు గారికి శక్తి పూనుతుందరా. ఇదే సరైన సమయం. వెలివదకి నువ్వు కాబోతున్నావురా. నీ బతుకు లాలన వేసేస్తాం. ఏమండి ఏమైందండి? అయ్యో ఏమైందండి? అయ్యో లోనికి వెళ్ళలేకపోతున్నానే. ఏదో చిత్ర శుద్ధి ఆవహించినట్లుంది. ఎవరో మంత్ర శుద్ధి ప్రయోగిస్తున్నట్టున్నారు. అయ్యో అయ్యో అండి. తొందరగా శక్తి వచ్చేసింది. టౌన్షిప్ బయట ఉంది. గట్టిగా ఆహ్వానించండి. ఓ పరాశక్తి! ఓ పరాశక్తి! ఇంట్లో శక్తి లేకుండా ఈ శక్తితో రాత్రి పగలు ఒకే పూజ చేశారే. కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా నిన్నే నమ్ముకున్నారే. కనుక వర్షం కురిపిస్తావనుకుంటే కన్నీటి వర్షం కురిపిస్తావా? నీకు ఇది మాత్రమేనా? నా ఉన్నది విషమైతే నా పూజా బలం వ్యర్థం కాకపోతే ఈ మంత్రగాని మంత్రశక్తిని నా పూజా బలాన్ని కాపాడు. నా మాంగళ్యాన్ని కాపాడు. మా కష్టాన్ని కల్పించు. మా కన్నీటిని హరించు. నువ్వు నామై నిరూపించు. నేనని చెబుతా అది. నేను లేనని చెబుతా అది. మా గురువు మహాశక్తివంతుడు. ఎవ్వరికి లభ్యుడు. చెబుతా. అమ్మా, కరుణించు. వచ్చేసింది. కాపాడు తల్లి, కాపాడు. చూడమ్మా సౌజన్య, నీ కష్టాలు తొలగిపోవాలంటే అమ్ము ఓం హ్రీం హ్రీం శంకిని డెంకిని కరుణ ఆవాహయామి. అయ్యో నా తల్లి కాపాడమ్మా. తల్లి కరుణించమ్మా. ఇదొకటి చెయ్యండి. నా తల్లిని కాపాడండి. ఆహన చేసుకో. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. అంతా శుభం కలుగుగాక. ఓం గణపతాయ
అయితే నా మాంగళ్యాన్ని కాపాడడానికి ఈ దుష్టులను శిక్షించడానికి కదిలిరా. లేవమ్మా సౌజన్య. టైం అయింది. లోపల వేసుకొని వారా భోజనం బాబు నేను ఇంకా పడుకున్నాను. భోజనం నువ్వు భోజనాలు చెప్తే 2 గులాబ్ జాములు నాకు అడుగు తినేసి ఆగండి. కష్టపడి చెమటోడికి ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం జరిగిందో తెలుసుకోకుండా వెళ్ళిపోదామని అలాగే ఏం జరిగిందో మేము చెప్పానండి. ఇదంతా ఏం జరిగిందండి వీళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేసి తెలుగు సమాజం డబ్బులకి చేద్దామని ఇదంతా వీలు చేసిన ప్లానే. ఇన్వెస్టిగేషన్ లో ఏంటి ఇదంతా సెటప్పా?